హల్లెలూయా హల్లెలూయా. మరి అందరూ లేచినట్లయితే వాక్షపట్నం చదువుకున్నారు. కీర్తనలు 69 13 నుంచి 24 వరకు. సిస్టర్ అరుణా కుమారి గారు, అన్న కళ్యాణ్ గారు ఎవరికి వచ్చినట్టయితే వాక్షపట్నం చదువుకున్నారు. అందరూ లేచినటువంటి కీర్తనలు 69 13 నుంచి 24 వరకు. Praise the Lord. కీర్తనలు 69 13వ వచనం నుండి 24 వరకు చదువుకుందాం. ఉత్తరపక్షంలో యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాతి బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకుము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము. గుంట నన్ను మృంగనీయకుము. యెహోవా, నీ కృప ఉత్తత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తొట్టు తిరుగుము. నీ సేవకునికి ఒక విముఖుడవై ఉండకుము. నేను ఇబ్బందిలోనున్నను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయాను. వాదార్చి వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరైతిరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు సిరకును త్రాగించిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక. వారు చూడకపోవనట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక. వారి నడుములకు ఎడతెగని వణికి పుట్టించుము. వారి మీదకి నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్నిని వారిని పట్టుకొనును గాక. వారి పాళ్ళేమో పాడపోవును గాక. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించు. ఆమేన్.